హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి కెమ్మేదా లైఫ్ సైన్స్, థర్డ్ కంపెనీ శిల్పా మెడికేర్ లిమిటెడ్, ఫోర్త్ కంపెనీ వచ్చేసి అపెక్స్ ల్యాబొరేటరీస్. ఈ 4 కంపెనీల్లో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి ఇంకా మరికొన్ని లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. షేర్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి జూలై 17వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి సర్వే నెంబర్ 1277 అండ్ 1319 to 1324, నందిగామ విలేజ్, కొత్తూరు మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్ అనేది ఎంఎస్ఎన్ఎఫ్ అంటే ఫార్ములేషన్ యూనిట్ 2, కొత్తూరు, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ ఓఎస్డి ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ డిప్లొమా బీఎస్సీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్గా ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటారు. స్కిల్స్ 2023, 2024, 2025 పాస్ అవుట్స్ అయి ఉండాలి. డివిజన్ వచ్చేసి ఫార్ములేషన్ డివిజన్లో తీసుకుంటారు. మనకి ఎక్స్పీరియన్స్ అనేది కటింగ్, గ్రాన్యులేషన్, కంప్రెషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్, బ్లిస్టర్ ప్యాకింగ్, ప్రైమరీ ప్యాకింగ్, సెకండరీ ప్యాకింగ్, డాక్యుమెంటేషన్ గురించి స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించి మనకి ఈ జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ ఓఎస్డి డిపార్ట్మెంట్లోకి, ఫార్ములేషన్లోకి. ప్రొడక్షన్ ఓఎస్డిలోకి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫార్ములేషన్ డివిజన్లో తీసుకుంటారు. ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్కి, ఫ్రెషర్స్కి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది బ్లిస్టర్, ప్రైమరీ ప్యాకింగ్ అండ్ సెకండరీ ప్యాకింగ్ గురించి, క్యాప్సూల్ ఫిల్లింగ్, ఓవరాల్ లిక్విడ్, సివిసి, ప్రొడక్షన్ డాక్యుమెంట్స్, గ్రాన్యులేషన్, ఎగ్జిక్యూటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎగ్జిక్యూటివ్ ప్యాకింగ్, వీటి గురించి స్కిల్స్, ప్యాకింగ్ గురించి మనకి నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కెమ్మేదా లైఫ్ సైన్స్. ఈ కెమ్మేదా లైఫ్ సైన్స్కి మీరు జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే మనకి మెయిల్ ఐడి వచ్చారు ఒకటి, saivardan.kothuri@kemmedalabs.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి ఈ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత 3 years అనేది అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. ఫ్రెషర్స్ డిపార్ట్మెంట్ క్యూఏ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఇస్తారు. ఫ్రెషర్స్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళకి ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎం ఫార్మా చేసి వీళ్ళకి వచ్చి మనకి తర్వాత జాబ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ, క్యూఏ యాక్టివిటీస్, ఎస్ఓపీస్, కంప్లైంట్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. తర్వాత ఐక్యూ, ఓక్యూ, పీక్యూ డాక్యుమెంటేషన్ గురించి, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ గురించి ఏ విధంగా అనేది తెలుసని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. కాపా గురించి, కాపా అంటే కరెంటు యాక్షన్, పియూనిటీ యాక్షన్ గురించి వాళ్ళకి ఆ డీవియేషన్ గురించి మనకి, తర్వాత ఓఎస్, ఓటీల్స్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. వచ్చి ఫ్రెషర్స్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది కలిగి ఉంటారు. తర్వాత రివ్యూస్ ఆఫ్ ఎస్ఓపీ స్పెసిఫికేషన్, మెథడ్ వాలిడేషన్, అనలిటికల్ టెస్ట్ డేటా షీట్ గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. తర్వాత ప్రోటోకాల్స్ అండ్ రిపోర్ట్స్ గురించి, వాలిడేషన్ ప్రోటోకాల్స్ గురించి, రిపోర్ట్స్ గురించి రెస్పాన్సిబిలిటీస్ అని కలిగి ఉండాలి. జిఎంపీ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే డాక్యుమెంట్స్ కంట్రోల్ గురించి ఈ విధంగా ఉన్నట్టయితే ఈ విధంగా మనకి జాబ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అనేది కలిగి ఉండాలి క్యూఏ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కెమ్మేదా లైఫ్ సైన్స్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా వెళ్ళాలనే దాని గురించి క్లియర్గా చేసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి శిల్పా మెడికేర్. డేట్ వచ్చేసి 20వ తారీఖు ఉదయం 9:30 నుంచి
సాయంత్రం 5:30 వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలోకి వచ్చి ది ఫార్మా పాఠశాల, మియాపూర్, ఐడిఏ బొల్లారం, ఎబో కరాచీ బేకరీ, హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ ఫోన్ నెంబర్లు 2 ఇచ్చారు. ఈ 2 నెంబర్ల దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 9618059622, ఇది ఒక నెంబరు. 9100884499, ఇది సెకండ్ నెంబరు. ఈ 2 నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ క్యూసీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ స్పెషలైజేషన్, డిప్లొమా ఇన్ కెమికల్, బీటెక్ బీఈ ఇన్ కెమికల్, ఎంఎస్సి, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి శాలరీ వచ్చేసి పర్ యానం వచ్చేసి 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇస్తారు. మొత్తం పోస్టులు 50 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. ఓన్లీ ఏపీఐ ప్రొడక్షన్ వాళ్ళకి మాత్రమే, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం తీసుకుంటారు. వీళ్ళకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది బిఎంఆర్ గురించి, బీపీఆర్ రివ్యూల గురించి, ఎస్ఓపి ప్రిపరేషన్స్ గురించి, వ్యాలిడేషన్స్ గురించి, క్లీనింగ్ వ్యాలిడేషన్ గురించి, ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్ గురించి, ప్రాసెస్ వ్యాలిడేషన్, స్టెబిలిటీ వ్యాలిడేషన్, ఓఎస్ ఓట్ ఇన్వెస్టిగేషన్స్ గురించి వీళ్ళు క్యూఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలుసు అనేది ఉండాలి. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్లో వాళ్ళకి హెచ్పిఎల్సి, జీసీ వాటి గురించి వాటి అనాలిసిస్ గురించి అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళు ఈ కంపెనీలోకి మనకి జాబ్ అనేది ఇంటర్వ్యూ నిర్వహించి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా శిల్పా మెడికేర్ లిమిటెడ్లో మనకి ఏ విధంగా వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయో క్లియర్గా చూసాం. నెక్స్ట్ ఎపెక్స్ ల్యాబొరేటరీ జూలై 18వ తారీఖు 19వ తారీఖు ఫ్రైడే సాటర్డే 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ అండ్ ఎఫ్డీలోకి మనకి తీసుకోవడం, డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి మనకి కంపెనీ లొకేషన్లోనే వెన్యూ అనేది ఇస్తారు. ఎపెక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, C6C7 A8 సిడ్కో ఫార్మాస్యూటికల్ కాంప్లెక్స్, అల్లతూర్, చెంగల్పట్టు డిస్టిక్, తమిళనాడు ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలను కంపెనీ ఒకే దగ్గర ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 మెయిల్ ఐడీలు ఇచ్చారు, 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. srinivasan.hr@apexlabs.com, సెకండ్ మెయిల్ వచ్చి plant2hr@apexlab.com. మన ఫోన్ నెంబర్ వచ్చి 7373296905, ఈ ఫోన్ నెంబరు. 7338837019 ఈ ఒక నెంబరు. ఈ 2 నెంబర్లకి ఈ 2 మెయిల్ ఐడీలు కూడా మీరు మెయిల్ ఐడీకి అయితే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలి. మీరు డైరెక్ట్ కనెక్ట్ అవుతే ఈ 2 ఫోన్ నెంబర్లకి కనెక్ట్ అవ్వాలి. ఆపరేటర్ టెక్నీషియన్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఐటీఏ, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఫార్ములేషన్ ప్లాంట్లో మనకి కలిగి ఉండాలి. ఈ విధంగా ఉండితే ఎపెక్స్ ల్యాబొరేటరీస్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనకి మొత్తం వచ్చేసి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ కెమెదా లైఫ్ సైన్స్, థర్డ్ కంపెనీ శిల్పా మెడికేర్, ఫోర్త్ కంపెనీ వచ్చి ఎపెక్స్ ల్యాబొరేటరీస్, ఈ 4 కంపెనీల్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.